ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మహిళలపై చేస్తున్న దాడులు, అవమానాలు, అఘాయిత్యాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు ఈనాడు అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలకు అడుగడుగున అవమానం, అడుగడుగున అన్యాయం, అడుగడుగున ఆకృత్యం, ఎక్కడ మహిళలకు అవమానం జరిగినా నో పోలీస్, ఎక్కడ మహిళను వ్యవస్థను చేసినా నో పోలీస్, ఎక్కడ సామాన్యులకు అన్యాయం జరిగినా నో పోలీస్, ఎక్కడైతే కూటమి నాయకులు దౌర్జన్యాలు చేస్తారో వాళ్ళకు పోలీస్ రక్షణ ఉంటుంది, ఎక్కడైతే టీడీపీ గూండాలు అరాచకాలు చేస్తారో వాళ్లకు పోలీసు రక్షణ ఉంది ఈ రాష్ట్రంలో. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగంగా తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా నిరసిస్తున్నాం. ఈనాడు హోమ్ మినిస్టర్ గారు అనిత గారు హోం శాఖను సమర్థవంతంగా నడపడానికి చేత కాలేదు కాబట్టి బేషరతుగా రాజీనామా చేయాలి. అదేవిధంగా గుంటూరు ఘటనలో ఒక మహిళను వివక్షను చేసినా కూడా చూసుకొని ఉన్న అక్కడ స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి గారు వెంటనే రాజీనామా చేయాలి. ఈ లా అండ్ ఆర్డర్ ఎంత ఎవరి చేతిలో ఉంటుంది అంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది. ముఖ్యమంత్రి గారు స్పందించలేదు కదా. కనీసం 2 సంవత్సరాల నుంచి ఎన్ని వేల మంది మహిళల పైన మా కూటమి నాయకులు, టీడీపీ కీచకులు, దుశ్శాసనులు, దుర్యోధనులు ఎంత అరాచక పర్వం కొనసాగించినారు అని ఒక్క మారు కూడా తొంగి చూడని ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు ఇలాగా కొనసాగిస్తే జగనన్న నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వైఎస్ఆర్ పార్టీ మహిళా కార్యకర్తలందరూ, నాయకులందరూ కూడా ఈ మహిళలకు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ రక్షణగా నిరసనలు చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచి వారికి న్యాయం చేసే విధంగా మేమందరం పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మహిళలకు రక్షణ గాని, మహిళలకు అన్ని విధాల అన్ని సౌకర్యాలు ఉంటాయని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.